సస్పెన్షన్లో సంతోష్ ఫ్యూచర్ అధికారం పోయిన తర్వాత నిన్నటి వరకు వెనక ఉండి నీడలాగా ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎట్లా అగమ్య గోచరంగా మారిపోతుంది అనేటువంటి అంశం పైన ఏప్రిల్ 2తో ముగియనున్న ఎంపీ పదవి కాలం మరోసారి ఛాన్స్కు పార్టీ నిరాకరణ. ఈ మధ్యన కేసీఆర్ దగ్గర కూడా ఎక్కువ కనబడతలేరు సంతోష్ రావుకు సంబంధించి. రాజ్యసభ ఇస్తారా లేదా ఎంపీ పోటీ చేయించేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. ఆ మధ్యన మెదక్ నుంచి పోటీ చేయిస్తారనేటువంటి ప్రచారం జరిగినా కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరు పోటీ చేయరనేటువంటిది వచ్చిన తర్వాత సంతోష్ రావుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ఒక ఎంపీ రాజ్యసభ టీఆర్ఎస్కి వస్తుంది కాబట్టి అది బీసీ కోటాలో అటు బడుగుల లింగయ్యక వదిరాజు రవిచంద్రక పోతుందా అనేటువంటి అంశంపైనే చర్చ జరుగుతున్నది. సంతోష్కి ఇస్తే మరొకసారి కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీగా ముద్రపడిపోతుంది, కుటుంబంలో ఉన్నటువంటి నాయకులే పెత్తనం చేస్తున్నారనేటువంటి వస్తుంది కాబట్టి సంతోష్ రావుకు సంబంధించినటువంటి బాధ్యత ఎక్కడ పోతుంది అనేటువంటిది ఒక చర్చ ఉంది.